జరిగింది. మేము వాస్తవానికి యాక్చువల్లీ ఏమంటాము ఇది 16వ తారీఖు నాడు ఏదైతే ఈ ప్రోగ్రామ్ చేద్దామనుకున్నాము. కానీ 16 వచ్చేసి వరకలా మా అమ్మలు మా అక్కలు వీళ్ళందరూ ఏం చేశారంటే కొత్తగా పిల్లైన అమ్మగారికి పోయి రాలేకపోతున్నారు. కాబట్టి ఎందుకంటే మా వారు మా విలేజ్ కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇక్కడికి పోతారేమో అని ఉద్దేశంతో ముందుగా పెట్టడం జరిగింది. మేము కూడా నెక్స్ట్ టైం కూడా 12వ తారీఖు 13వ తారీఖు నాడు 14వ తారీఖు నాడు కంప్లీట్ అయ్యే విధంగా చూస్తాము. ఎందుకంటే మీరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఇది ఈ లాస్ట్ ఏదైతే ఫస్ట్ ఇప్పుడు మొదటి సంవత్సరం కాబట్టి ఇలానే ఉంటుంది. ఏదో 5 సంవత్సరాలు ఉంటుందని అనుకోకండి, నేను ఉన్నంత వరకు ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పార్టీలు అనేది ఉంటాయి, ఎలక్షన్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓటమి గెలుపు అనేది సహజము. అది అందులో భాగంగా ఓడిపోతేనే చేస్తాము, ఓడిపోతే చేయమనే ఉద్దేశం కాదు. నేను ఉన్నంత వరకు ఈ ఆటల పోటీలు కానీ ఇలాంటివి కానీ మీ ప్రోత్సాహం మీరు ఏ విధంగా నాకు సహకరిస్తారో ఆ విధంగా నేను ప్రోత్సహించే వాటిని మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలకి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, నాతోటి పాలక వర్గానికి, గ్రామ పెద్దలకి, అదేవిధంగా ఒక సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనము ఇక్కడ ముగ్గు వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నామంటే ఇళ్ళ ముందర ముగ్గులు వేస్తాం, ఏదో శుభకార్యాలప్పుడు వేస్తాం. ఆ ముగ్గును చూడంగానే ఆ ఇంటి ముందు ఏదో శుభం జరుగుతుంది, ఆ రోజు ఈ ఇంట్లో ఏదో పండుగనో ఏదో ఉంది అని అనుకుంటాం. అదేవిధంగా మన తాజ్పూర్ గ్రామ పంచాయతీ దగ్గరనే మనకు ముగ్గు వేసే అవకాశం వచ్చిందంటే మనం ఏంటిదో నిరూపించుకోవాలి. మీ తాజ్పూర్ గ్రామ ప్రజల ఎప్పటికీ మేము ఇలాగే ముందుకు పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీ ఆశయాలు మా వెంబడి ఉంటే మేము అదేవిధంగా తాజ్పూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని కోరుకుంటున్నాం. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ భోగి అంటే భోగ భాగ్యాలను తెచ్చేదాన్ని భోగి అంటారు. సంక్రాంతి ముగ్గులు వేసాం. ఆ సంక్రాంతి పండుగ రాకముందుకే మనకి ఇక్కడే కనిపిస్తున్నది ఆ ముగ్గులు వేయడం. అమ్మలు అక్కలు అందరూ చూస్తున్నారు. ఈరోజు తాజ్పూర్ అంటే ఎంతో తాజాగా కనిపిస్తుంది ఇక్కడ ఆ ముగ్గులను చూస్తుంటేనే. అందరూ మేము ఏ కార్యక్రమం చేసినా మాకు తాజ్పూర్ గ్రామ ప్రజలు వెంటనే సహకరించినందుకు మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఆల్. నా పేరు దీపిక. తాజ్పూర్ గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈ ప్రోగ్రాం నిర్వహించిన డాక్టర్ రాజల సంతోష శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అండ్ ఇక్కడ పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఉంది ప్రైజ్ వచ్చినందుకు. అంటే మేము అంకుల్ని వస్తామని మా మమ్మీ ఫోన్ చేసింది పొద్దున రండి కానీ పార్టిసిపేట్ చేసినందుకు ప్రైజ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓకే, నా పేరు మనీషా. నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను. ఇంతకుముందు చాలా సార్లు మా ఊళ్ళో చేశారు, మా అక్క చేసింది. ఈడ ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. డాక్టర్ శ్రీమతి రాకల సంతోష శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా
సందర్భంగా మా తాజ్పూర్ గ్రామ ప్రజలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు మా గ్రామ ప్రజలకు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, కమిటీ సభ్యులకు, గ్రామ సెక్రటరీ గారికి, పాలకవర్గ సభ్యులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మా తాజ్పూర్ గ్రామంలో ఈరోజు ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం నుండి ఇది 2వ సంవత్సరం ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా తాజ్పూర్ గ్రామంలో ముగ్గుల పోటీ సందర్భంగా అనేక మంది మహిళలు, అక్క చెల్లెళ్ళు, చాలా మంది, సుమారు 100 మంది ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు 3 బహుమతులు అందజేయడం జరిగింది. అందులో భాగంగా ముగ్గురికి 3 బహుమతులు కాకుండా ఏదైతే పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ రూపంలో సన్మాన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి సన్మానించడం జరిగింది. ఎందుకంటే పాల్గొనడం అనేది ముఖ్యం. ఏదే కానీ పోరాటం అనేది ఎప్పుడైనా కానీ పోరాటం చేయాలి. పోరాటంలో గెలుపొందిన వాళ్ళకు బహుమతులు వస్తాయి. కానీ పోరాటం చేసేవారు కూడా రావడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు భాగంగా మనం ఈరోజు మా తాజ్పూర్ గ్రామంలో ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు అందరూ పోరాటం చేసి గెలిపొందిన వారు ముగ్గురు గెలిపొందిన వారికి కూడా వాళ్ళ బహుమతులు ఇవ్వంగా, గెలుపొందని వారికి కూడా మేము వాళ్ళకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంకా మరలా వాళ్ళకు ప్రోత్సహించాలి. ఎప్పుడైనా ఒక ఆటను కానీ, ఏదైతే ఒక రన్నింగ్ కానీ, ఇంకేదైనా క్రీడలు కానీ ఏదైనా కానీ పోరాటం అనేది ముఖ్యం. ఎప్పుడైనా మొత్తం వాళ్ళు పాల్గొనడం జరగడం వల్ల ఈరోజు ఇంతమంది జనాభా వచ్చింది. ఒక పండుగ వాతావరణం కనుగొన్నది. ఈ పండుగ వాతావరణం వచ్చింది. అందుకు మా గ్రామ ప్రజలకు నేను వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి ఏదైతే ఆంధ్రలో అక్కడక్కడ అని చెప్పుకొని మనం ఆంధ్ర పోయి కోడి పందాలకు అట్ట మనం తిరుగుతూ ఉంటాం. అది కాదు ముఖ్యం. సంక్రాంతి మనము మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లకు సంబంధించిన సంక్రాంతి పండుగ కాబట్టి మన తెలంగాణలో కూడా సంక్రాంతి అనేది చాలా గొప్పగా చేసుకోవడం అనేది గత 4-5 సంవత్సరాల నుండి రావడం జరుగుతుంది. అదే పండుగ వాతావరణం మా తాజ్పూర్ గ్రామంలో కూడా ఉండాలనే ఉద్దేశంతో మేమందరం ఈరోజు ఈ యొక్క ఏదైతే ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సహకరించినటువంటి మా సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలే కానీ ఏదైనా కానీ మనకు చెప్పడం జరిగిందంటే మా తాజ్పూర్ గ్రామంలో ఇట్లా పిలుపునిస్తాలు వచ్చి మా గ్రామ ప్రజలు కానీ, మా అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ ముందుంచి తోడ్పాటుతోటి ఈరోజు ఏదైనా కానీ ఏ రోజైనా కానీ ఒక కార్యక్రమంలో ముందుంటారు. మండలంలోనే ఒక తాజ్పూర్ అంటే ఒక గొప్ప ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది ఒక రాష్ట్రంలోనే మంచి గొప్ప పేరు తీసుకొచ్చే బాధ్యత మా అందరిపైన ఉందని ఈ సంక్రాంతి రోజు నేను తెలియపరచడం జరుగుతుంది. అందుకు గ్రామ ప్రజలు కానీ, పాలకవర్గ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ మాకు చేదోడువాడుగా ఉండుకుంటూ మాకు సహకరించాలని కోరుతూ ఉన్నాము. ఎందుకంటే సహకారం అనేది ఎప్పుడైనా గొప్ప విషయం. ఎందుకంటే సరే డబ్బులు పెడుతూ ఉండొచ్చు కానీ అసలు అది విషయం. దానికి ఒక విలువ అనేది ఉండాలి. విలువ అనేది ఉండాలంటే మీరు అందరూ ప్రోత్సాహం కావాలి. మీ ప్రోత్సాహం అనేది మా బలము. అందుకనే ఆ ప్రోత్సాహం ఎల్లవేళలా మీ ప్రోత్సాహం ఉంటేనే మేము ముందుకు సాగగలుగుతాం. కాబట్టి మన గ్రామంలో కూడా మంచి కార్యక్రమాలు ఇంకా ముందుకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఏ మనసులో కూడా ఏమైనా మనసు చొచ్చుకోకుండా ఇబ్బంది పడకుండా అందరూ కలిసిమెలిసిగా ఉండి ఈ 5 సంవత్సరాల కాలంలో ఇంకో 5 సంవత్సరాలు కొనేలా మనం చేసుకోవాలి. అంతేగాని ఎప్పుడే కానీ మనం ద్వేషాలకు కానీ, పట్టింపులకు కానీ, పంతాలకు కానీ మనం పోకూడదు. అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా, ఒక కుటుంబీకులుగా గ్రామం మొత్తం మనం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా తాజ్పూర్ గ్రామ ప్రజలకే కాకుండా భువనగిరి పట్టణ పరిసర ప్రాంతాలకు నేను ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు రేకల శ్రీనివాస్, తాజ్పూర్ గ్రామం, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా.